9వ తేదీ దాటినా అందని రేషన్ బియ్యం, కార్డుదారులు పడిగాపులు, పంపిణీ గడువు పెంపు ఉన్నట్టా లేనట్టా? రేషన్ పరేషాన్. రేషన్ పంపిణీ గత కొన్ని నెలలుగా అపసహనంగా మారింది. నిర్దిష్ట గడువులోగా పంపిణీ చేయాల్సి ఉండగా కార్డుదారులకు పడిగాల్పులు నిరీక్షణ ఎదురవుతోంది. ఆయా నెలల్లో నెలకొన్న అంటే మనకి అవరోధాల క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అధికారులు తదనుగుణ చర్యలు కూడా తీసుకోకపోవడం విడ్డూరం. ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే పంపిణీ గడువు కాగా ఇప్పటికే 9 రోజులు గడిచినా మరో 6 రోజుల్లో పంపిణీ జరుగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే 9వ తేదీ దాటినా కూడా బియ్యాలే లేవన్నమాట. ఇది అక్కడ విడ్డూరంగా తయారైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేషన్ డీలర్లు, కార్డుదారులు కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. రేషన్ దుకాణాలకు బియ్యం ఆలస్యంగా వస్తూ ఉండడంతో డీలర్ల బాధ వర్ణనాతీతంగా ఉంది. పండుగ లేదు, శుభకార్యాలు లేకుండా రేషన్ దుకాణాల్లోనే కాలం గడుపుతూ ఉన్నారు. కొంత బియ్యం ఒకసారి, మరికొంత బియ్యం మరొకసారి పంపిస్తూ ఉండడంతో సాధ్యమైనంత వరకు కూడా పంపిణీ చేస్తున్న పూర్తి స్థాయిలో పంపిణీ జరగడం లేదు. దీంతో కమిషన్తోనే బతుకు వెళ్లదీయాల్సిన డీలర్లు గిట్టుబాటు కాక ఉస్సూరమంటూ ఉన్నారు. సో ఈ విధంగా వెంటనే రేషన్ బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట. తెలంగాణలో ప్రజెంట్ పరిస్థితి అయితే ఇలా ఉంది రేషన్ పంపిణీకి సంబంధించి. సో ఇది మనకు అప్డేటు. ప్రభుత్వం అయితే మ్యాక్సిమం 15వ తారీఖు లోపు అందరికీ పంపిణీ చేస్తామని చెప్తుంది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.